హలో 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 ప్లీజ్ ఏడవకండి. ఫస్ట్ చెప్పండి ఎవరు మాట్లాడేది. హలో కొంచెం భయంగా ఉందండి. చెప్పండి ఎవరు మాట్లాడేది. హలో ఎవరు? హలో హలో ఎవరండి? అరే బాబు, నీ పేరేందమ్మా? సార్ అనిల్ సార్. ఆ? అనిల్ అనిల్ అనిల్. ఏడుంటావు? ఇక్కడనే సార్, ఇది అమీర్పేటలో. ఏం చేస్తుంటావు తమ్ముడు? నేను ఇది జాబ్ చేస్తానండి. ఎవరు సార్ మీరు? బంజారా హిల్స్ నుంచి మాట్లాడుతున్నాను, డీసీపీ రామచందర్. ఏందిరా, ఏం చేశారా ఇద్దరు కలిసి మీరు? సార్ నేనేం చేశాను సార్? ఆ? సార్ మేమేం చేసాం సార్? ఏం చేయలేదు. అరే, ఏం చేయకుండానే మీ ఇద్దరు కలిసి అంత పెద్ద స్కెచ్ చేసిరా? ఎవరు సార్? హలో అన్యం పుణ్యం ఎరుగుని వాళ్ళ ఆయన ఏం చేశాడరా పాపం? వాళ్ళ ఆయన్ని పొట్టన పెట్టుకున్నారు సార్. ఇద్దరు ఏంటి కలిసి. సార్ అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? మేమేం చేసాం సార్? నేను ఇంట్లో ఉన్నాను సార్. ఇంకో గంట అంటున్నారు డాక్టర్లు, మనోడు సార్ వాళ్ళ అన్కాన్షియస్నెస్ కూడా లో కూడా ఉన్నాడు. తెలియదు సార్. కాల్ చేసి ఏడ్చారు సార్, అంతే సార్. అతను కానీ కాన్షియస్లోకి రాలేదు, సార్ లైఫ్ పడుతుంది ఇద్దరికి. సార్ హలో సార్. అసలు ఆ స్కెచ్ ఏంది? ఆ అమ్మాయి ఎవరు? చంపడం ఏంది? ఇదంతా ఏంటి సార్? మాకు లైఫ్ పడుతుంది ఇద్దరికి. అప్పుడు ఇద్దరు సార్ కలిసి చెరో చిప్ప తీసుకొని జైల్లో ఉందిరు. కానీ సార్ అలాగా సార్. ఆ అమ్మాయి ఎవరో తెలియదు. అమ్మాయి ఎవరో తెలీదు. సార్ తెలియకుండానే ఫోన్లో అంతా రొమాన్స్ చేసుకుంటున్నారా మీరు? సార్ లేదు సార్. జస్ట్ నాకు అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే నేను నార్మల్గా మాట్లాడాను సార్, అంతే సార్. అరగంటల్లో పోలీస్ స్టేషన్ రా. నీకు మా సార్ స్టైల్లో చెప్తే కానీ అర్థం కాదు. రా, ప్లీజ్ సార్. అరగంటలో రా, లేదంటే మా వాళ్ళు వస్తారు ఎత్తుకొస్తారు. ఏడున్నారు? హాఫ్ అన్ అవర్లో రా అమ్మా. సార్ రామ్ సార్ మా. హలో అమ్మా, నువ్వు ఎవరమ్మా అసలు? నాకు ఫోన్ చేసి నన్ను పరిచయం చేస్తున్నావు. నాకు మొత్తం అనికిపోతుంది. ఫోన్ ఇట్టి అమ్మా, ఫోన్ ఇట్టి. హలో ఏ బాబు, ఎక్కడున్నారా? సార్. రే, సార్ అమ్మ తోడు సార్. వాళ్ళు ఎవరో మీరేంది కూడా నాకు ఫోన్లో తెలియదు రొమాన్స్లు చేసుకుంటున్నారు ఇద్దరు? సార్. లేదు సార్, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు సార్. మదర్ ప్రామిస్ సార్. ఉం? మదర్ ప్రామిస్ సార్. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు సార్. నాకు కాల్ చేశారు సార్, అంతే మదర్ సార్. ప్రామిస్ ఇస్తే ఇప్పుడు మీరు చేసిన తప్పు అయిపోద్దా? సార్ అలాగా సార్. వాళ్ళు ఎవరో కూడా తెలియదు సార్. తప్పు చేయనప్పుడు చేశారంటే మేము ఎట్లా ఉంటుంది సార్? నేను అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఇప్పుడు సార్. నాకు ఒకే ఏముంది, అన్నోన్ నెంబర్ సార్. నీకెందుకు ఫోన్ చేస్తుంది ఊరికే? ఏమో సార్. ఆ తల్లికే తెలియాలి సార్. ఆ తల్లికే తెలియాలి సార్. నాకెందుకు కాల్ చేస్తారు ఈ టైంలో తెలిసిన వాళ్ళే కదా చేస్తారు. సార్? లేదు సార్, అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు సార్. తెలియకుండానే మర్డర్ చేసినారా రా? సార్ మదర్ ప్రామ్ సార్. నాకు తెలియదు సార్. నాకు కొంచెం. ఎంతసేపట్లో వస్తావు సార్ ఎక్కడికి సార్? పోలీస్ స్టేషన్కి? సార్ నేను అసలు ఏం చేయలేను సార్. నేను ఎట్లా వస్తాను సార్? అరే, నువ్వు రాకపోతే మా వాళ్ళని పంపిస్తా చెప్తున్నాను. ఏం మజాకులాడుతున్నావు ఫోన్లో? సార్ ప్లీజ్ సార్. నాకు అది నేను ఎవరో అట్లా కూడా పక్కకి తెలియదు వెళ్ళొచ్చు లోపు ఈమె నీకు ఫోన్ చేస్తుంది, నువ్వేమో తెలియదు మదర్ ప్రామిస్ అంటావు. సార్. ఆ తల్లిని అడగాను సార్. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు సార్. ఆమె వాయిస్నుడు కూడా ఇప్పుడే ఫస్ట్ టైం సార్ నేను. సరే రా, నువ్వు ఇక్కడికి వస్తే కదా మనం మాట్లాడుకుందాం. సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ అవన్నీ మా ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది సార్. తెలియకుండానే మరి ముందు ఆలోచించారా కదరా? సార్ ఒకసారి ఆమెకి ఇవ్వండి సార్, నేను మాట్లాడతాను సార్. ఆమె ఎవరో మాట్లాడు, కూడా నాకు తెలియదు. మాట్లాడు, ఒకసారి మాట్లాడు. మాట్లాడమ్మా, ఇవ్వండి సార్. మాట్లాడు. అసలు తల్లి నువ్వు ఎవరు తల్లి? నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నావు. వీళ్ళేమో నన్ను పోలీస్ స్టేషన్కి ఎత్తుకుపోతాను. నీ దండం పెడతాం, ఏమన్నా మాట్లాడు. వాళ్ళు నాకు ఫోన్ చేసి. అసలు మీరు ఎవరండి? హలో ప్లీజ్ మీ దండం పెడతాను. మీ పేరు చెప్పండి. మీరు ఎవరు అసలు? కిషన్ ఉన్నాడా? అవును సార్. ఏ కిషన్ సార్? ఇది కిషన్ కిషన్. కిషన్. అవును సార్. మా ఫ్రెండే సార్ తను. మా ఫ్రెండే సార్ తను. అతను నీ నెంబర్ పంపించాడు నీకు ప్రాంక్ కాల్ చేయమని. నేను ఆర్జే రాజ్ మాట్లాడుతున్నాను. మొత్తం గులాబ్ జాములు అనిగిపోయినాయి అన్న. అన్న నవ్వుతున్నావు అన్న. ఇంకా ఒకసారి నా హార్ట్ పైన చేసేసి చూడన్న ఎట్లా కొట్టుకుంటుందో తెలుసా? ఒకసారి మాట్లాడమ్మా.
మళ్ళీ అమ్మ తల్లి నువ్వు తెలిసిపోయిందమ్మా, నువ్వు మళ్ళీ ఏడవకు.